ఏదైతే ఉంటుందో మీ జీవితం అంతా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వయసులోనే మీరు కొంచెం చెడు అలవాట్లకు దూరం ఉన్నట్లయితే జీవితంలో మీరు ఇంకా సాధించవలసిన అన్నీ ఉంటాయి. ఈ దేశ భవిష్యత్తుకు మీరే లేరు. కాబట్టి ఈ గంజాయి కానీ చెడు పదార్థాలు కానీ కావద్దు. ఈ గంజాయి అనేది మనకు తెలిసిన వయసులో తీసుకుంటుంటే మనకి ఏంటంటే దాని చదువు పట్ల ఎలాంటి ఉండదు. మనం ఒక ఇది అయిపోతుంటాం, దానికి అడిక్ట్ అయిపోతుంటే ఏదో వచ్చినట్టు వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటాం. కానీ దానివల్ల మనకు చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకు భవిష్యత్తులో మనం దానికి ఏం జాబ్ చేయడానికి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ గాంజా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి కూడా చాలా కఠినమైన శిక్షలు 6 నెలల నుంచి 20 సంవత్సరాల వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. దానిలో బైరాలు మేజర్ అంటూ ఏం చూడాలి. దాని తర్వాత తల్లిదండ్రులు జైలు పోవాల్సి వస్తుంది, పిల్లలు జైలు పోతుంది. దాన్ని అది అంతా చెడు గాంజా తీసుకొని మనకి ఏమైనా అవసరం అది. కాబట్టి మనకు అటువంటి చెడ్డానికి మనం దూరం ఉండాలి. మన విషయం ఏంటి, మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని ఎక్కడికి పోతుందో స్కూల్కి పోతున్నారు. స్కూల్కి పంపిన తర్వాత మన ధ్యేయం ఏంటి, మంచి చదువుకొని అందరికంటే ఆదర్శంగా నుంచి మనం చేయవలసి ఉంటుంది. కానీ ఈ చెడ్డ అలవాటు మనకు దొరుకుతుంది. ఎవరో చేసి ఉంటే కూడా అటువంటిది ఏమైనా ఉంటే కూడా మనకు సమాచారం ఏంటి నంబర్ ఉంటే తోలుపేది నంబర్ ఉంటుంది. అది ఇంకోటి మన తల్లిదండ్రులు కూడా ఏదైనా చేసి ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఇవ్వకపోతే కూడా మేము వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాం. అది ఎవరు తీసుకున్నా కానీ చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. మేము స్టూడెంట్సే కదా, మాకు ఏమవుతుందంటే దాన్ని తీసుకుపోతే కొంచెం తాగి వెళ్ళిపోతే సిమ్టమ్స్ ఉన్నా కానీ తీసుకుపోయి ఎంఆర్ఓ ద్వారా బైండ్ అవుట్ చేస్తే దానికి 2 లక్షలు కట్టవలసి వస్తుంది. లేదనుకుంటే దానికి శిక్ష 6 నుంచి 20 years వరకు జైలు శిక్ష ఉంటుంది. అన్ని ఇబ్బందుల పాల్గొవాల్సి వస్తుంది. మన సమాజంలో కూడా చిన్న చూపు చూడాల్సి వస్తుంది. మీరు భవిష్యత్తుకు మీరే పునాదులు కాబట్టి ఈ చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండండి. మంచి చదువు అంత చదువులో పోటీ పడండి. కానీ ఈ చెడు అలవాట్లకు పోటీ పడి జీవితాలను చేసుకోవడం. గుడ్ మార్నింగ్. మన ప్రధాన ఉపాధ్యాయులు సార్ చెప్పినట్టు రోజువారీ జరిగే కార్యక్రమాలు చూస్తున్నాం. మీరు డ్రగ్స్ కానీ గాంజాయి కానీ అలవాటు కావద్దు. మీ భవిష్యత్తును నాశనం చేసుకోవాలి. మీ సార్లు చెప్పినట్టు మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను.